ఇంట్లో ఎవ్వరూ లేరు. చిన్న పాప గొంతు మీద 12-15 కత్తిగాట్లు. తండ్రి ఇంటికి రాగానే పాప చెడిపోయింది. ఇది హైదరాబాద్‌లోని కూకట్పల్లిలో జరిగిందన్నమాట. ఇది చేసింది ఒక గ్యాంగ్ అయితే కాదు. ఇది చేసింది ఒక 10వ క్లాస్ చదువుతున్న పిల్లోడన్నమాట. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ పిల్లోడు నోట్‌బుక్‌లో అడ్వాన్స్‌గా రాసుకున్నాడన్నమాట. ఒక ఇంట్లో ఎలా దొంగతనం చేయాలి, అక్కడ గ్యాస్ ఎలా లీక్ చేయాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా ఎస్కేప్ చేయాలి, ప్రతి ఒక్కటి అడ్వాన్స్‌గా రాసుకున్నాడు. సో, వాడి ప్లాన్ ప్రకారమే పక్కింట్లో ఎవ్వరూ లేని టైం చూసి ఆ బిల్డింగ్‌లోకి దూకాడన్నమాట. సో, అక్కడ డబ్బులో లేదా బ్యాగ్ దొంగతనం చేయడానికి అని చెప్తున్నారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం. బ్యాగ్ దొంగతనం చేసి వస్తుండగా 12 ఏళ్ల పాప చూడడం జరిగింది. సో, ఆ పాప అరవడంతో వాడికి భయమేసి సో, ఆ పాప గొంతు మీద కత్తి పెట్టి చంపేశాడన్నమాట. 15-20 కత్తిగాట్లంటే మీరే అర్థం చేసుకోండి వాడు ఎంత క్రూరంగా ఉండాలని. సో, వాడు అంత క్రూరంగా మారడానికి కారణం ఏంటి? వాడు చూస్తున్న మూవీస్, వెబ్ సీరీస్ అలాంటివా? ఎందుకంటే ఇప్పుడొస్తున్న మూవీస్ కావచ్చు, ఇప్పుడొస్తున్న వెబ్ సీరీస్ కావచ్చు, అవన్నీ వయలెన్స్ అండ్ బ్లడ్‌తోనే చాలా వరకు ఉంటాయన్నమాట. ఈవెన్ సోషల్ మీడియా కూడా ఇప్పుడు పిల్లలు చూస్తున్న కంటెంట్ మీరు చూడొచ్చు. ఒకరిని చంపేయడమో, వయలెన్స్‌తో కూడిన రీల్సో ఎక్కువగా లైక్ చేస్తున్నారు. ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారన్నమాట. సో, తల్లిదండ్రులనే వాళ్ళు పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారని చూడడం చాలా వరకు ఇంపార్టెంట్. మొన్ననే అహ్మదాబాద్‌లో ఒక 9వ క్లాస్ పిల్లోడు, ఒక 10వ క్లాస్ పిల్లోడిని చిన్న ఆర్గ్యుమెంట్ వల్ల కత్తితో పొడిసి చంపేశాడు. సో, ఇలా పిల్లలు క్రూరంగా మారిపోవడానికి కారణాలేంటి అనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి.